నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను యాశోవతి డాక్టర్ని. వైట్ హెయిర్ వచ్చింది, చాలా రకాల ఆయిల్స్ చెప్పారు మేడం మీరు, అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చెప్పారు. అవన్నీ చూసుకుంటున్నాం. మన ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకుంటే మన వైట్ హెయిర్ అనేది రాదు ఫ్యూచర్లో అని చాలామంది అడుగుతుంటారు. నేను ఒక్కటే చెప్తానండి, పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళలో కానీ తింటున్న ఫుడ్లో ఐరన్ కరెక్ట్గా ఉందా లేదా, B12 కరెక్ట్గా ఉందా లేదా, డి విటమిన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఈ 3 విటమిన్స్ కరెక్ట్గా లేకపోయినా సరే చాలా వరకు 80% వరకు మనం వైట్ హెయిర్ సమస్యను చూసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫుడ్ విషయానికి వస్తే నేను ఐరన్ చెప్పాను కదా, ఐరన్ మనకి ప్రాపర్గా ఉంటే చాలా వరకు వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడవచ్చు. ఐరన్ ఎందులో ఉంటుంది? పాలకూరలో ఉంటుంది, మునగాకులో ఉంటుంది, బచ్చల కూరలో ఉంటుంది, తోటకూరలో అద్భుతమైన ఐరన్ ఉంటుంది. సో ఆకుకూరల్ని రెగ్యులర్గా తీసుకోవాలి. అందులో ఐరన్ ఎక్కువ ఉన్న మనము ఆకుకూరలు తీసుకుంటే పాలకూర ఎక్కువ ఐరన్ ఉంటుంది, తోటకూరలో మంచి ఐరన్ ఉంటుంది, మునగాకులో మంచి ఐరన్ ఉంటుంది, పొనగంటి కూరలో బచ్చల కూరలో కూడా మంచి ఐరన్ ఉంటుంది. డైలీ ఒక్కొక్క ఆకుకూర, ఒకరోజు మిక్సీ పట్టేసి ఆకుకూరని ఇడ్లీ బ్యాటర్లో కలిపి ఒకరోజు ఇడ్లీని పొనగంటి కూర ఇడ్లీతో మనం చేసుకోండి. ఒకరోజు తోటకూర లైట్గా ఫ్రై చేసుకొని తినండి. అండ్ పాలకూర పప్పు వండుకొని తినండి. బచ్చల కూరతో రసం చేసుకోవచ్చు. ఇవన్నీ అద్భుతం. మునగాకుతో మంచిగా మిక్సీ పట్టేసుకొని చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటే వైట్ హెయిర్ రాకుండా, కంటి సమస్యలు రాకుండా, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ హెల్దీగా స్కిన్ ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ప్రయత్నం వైట్ హెయిర్ రాకుండా, బట్ రెగ్యులర్గా తింటుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, నేను చెప్పాను B12 డి విటమిన్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల నేను చెప్పాను. నేను ప్రతిరోజు పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, కుదిరితే చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ప్రతిరోజు జ్యూస్ తాగండి. 100% 2 months రెగ్యులర్గా జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత ప్రాబ్లం పోతుంది, B12 డెఫిషియన్సీ పోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాంటీ ఏజింగ్గా ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. హెయిర్కి మాత్రం అద్భుతం. జుట్టు రాలుతుంటే జుట్టు తగ్గుతుంది, పేనుకుట్టుడు సమస్య ఉంటే అది పోతుంది. అండ్ వైట్ హెయిర్కి అయితే అద్భుతమైన రిజల్ట్ అండి ఈ జ్యూస్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మష్రూమ్స్ కూడా మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా అంటారు, తామర గింజలు అంటారు, తెల్లగా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మన ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకొని వాటర్ ఇంటేక్ కూడా పర్ డే 3 to 4 liters వాటర్ తాగుతుంటే ఏ సమస్యలు రావు. వచ్చిన సమస్యలు కూడా పోవడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయండి, ఈ ఫుడ్ తినండి. అండ్ ప్రతిరోజు కుదిరితే ఒక 1 hour లేదంటే అట్లీస్ట్ ఒక ½ an hour అయినా యోగా చేయండి. ఒక ½ an hour యోగా చేసి 10 నిమిషాలు మెడిటేషన్ చేసి ఒక 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తే 1 hour సంపూర్ణంగా పొద్దున్నే లేస్తాం కదా, హ్యాపీగా అయిపోతుంది. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి మెమరీ పవర్ పెరుగుతుంది, మోర్ ఆక్సిజన్ బాగుంటుంది బాడీలో. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల రక్త ప్రసరణ బాగుండి స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది, మెంటల్ టెన్షన్స్ ఉండవు, జుట్టు అనేది అసలు వైట్ హెయిర్ అనే సమస్య ఉండదు ఎవరికి. సో ఇవన్నీ చేస్తే వైట్ హెయిర్ సమస్య ఉండదు. అండ్ పర్టికులర్గా చాలామంది ఆయిల్స్ గురించి చెప్పారు, అండ్ ఫుడ్ గురించి చెప్పండి మేడం, జ్యూసెస్ కూడా చాలా విన్నాం. ఫుడ్ పర్టికులర్గా చెప్పండి అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనకు వైట్ హెయిర్ అనే సమస్య ఉండదు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.